నోరు విప్పితే హిందుస్థాన్, పాకిస్తాన్, ముస్లిం, హిందూ ఇది తప్ప ఇంకొక వర్డ్ లేదు. ఈరోజు నేను సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా, పట్టభద్రుల ఎన్నికలలో ఓటు అడిగే నైతిక అర్హత మీకుందా? మీకు నిజంగా నైతిక అర్హత ఉంటే ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి గత 11 సంవత్సరాలుగా మీరు ఇచ్చారు? ఎంత ఉపాధి కల్పించారు? అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలలో మీరేమన్నా బాగు చేసిరా? రైల్వే ఉద్యోగులకేమన్నా అదనంగా జీతాలు పెంచిరా? ఉద్యోగాల యొక్క స్థాయిని తగ్గించారు తప్ప జీతాలు కూడా పెంచలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను కూడా ప్రైవేటైజేషన్ చేశారు, కంపెనీలను ప్రైవేటైజేషన్ చేశారు. ఎంత దుర్మార్గం అంటే మీ ప్రభుత్వంలో ఇవాళ దేవుడి పేరు చెప్తారు కదా, దేవునికి పెట్టే అగ్గిపెట్టె మీద కూడా, అగరబత్తి మీద కూడా జీఎస్టీ. ఇవాళ ఈ దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. మన భారతదేశం యొక్క మానవ వనరులు విద్య. ఇక్కడ నుంచే మన వనరులు తయారైతాయి. ఆ విద్య మీద మీ ప్రభుత్వము 18% జీఎస్టీ విధిస్తుంది. ఇంకా మీకు ఓటు అడిగే నైతిక అర్హత ఎక్కడదని నేను చెప్తా ఉన్నా.